పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఈరోజు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి అని అంటే మమతా బెనర్జీకి. ఆశ్చర్యపోతున్నారా? పచ్చి నిజం. ఎందుకంటే 2020లో ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఎప్పుడూ పోటీ చేసేటువంటి నందిగ్రామ్ నుంచే పోటీకి నిలబడ్డాడు 2021లో. మమతా బెనర్జీ ఓవర్ యాక్షన్ చేసి ఇతన్ని ఏ విధంగా ఆయన ఓడించాలని చెప్పి ఆమె నియోజకవర్గమైనటువంటి భవానీపూర్ను వదిలిపెట్టి నందిగ్రామ్లో పోటీ చేసింది. చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోవడంతో ఆమె పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆమె ఓడిపోవడంతో సువేందు అధికారి యొక్క పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. అక్కడతో ఆగిందా? 2026 ఎలక్షన్స్ వస్తే అక్కడ మళ్ళీ భవానీపూర్లో ఈ మన సువేందు అధికారి వచ్చి పోటీ చేశాడు మమతా బెనర్జీకి, చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్కి అగైనెస్ట్గా. అక్కడ కూడా భవానీపూర్లో సువేందు అధికారి 15,000 ఓట్ల మెజారిటీ తోటి గెలవడం జరిగింది. దానితోటి ఆయన పాపులారిటీ క్రేజ్ మామూలుగా పెరగలేదు బీజేపీలో. ఇదే ప్రధాన కారణంగా ఆయన ఈరోజు చీఫ్ మినిస్టర్గా వెస్ట్ బెంగాల్కి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోయినా కూడా అయ్యాడు అని చెప్పి మనందరికీ తెలుస్తుంది.